హాయ్ అండి. వెల్కమ్ టు గరుడ పాడ్కాస్ట్. సో మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్ సార్, నా పేరు అనుష. నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ దుబ్బాక విలేజ్ అండి మాది. ఓకే. సో మోస్ట్‌లీ ఎడిటింగ్ నేర్చుకోమని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు ఎక్కువ కాలేజ్ టైమ్‌లో అనిపించింది సార్. ఎందుకంటే నాకు అంటే కాలేజ్‌లో ఫెస్ట్‌లు, ఈవెంట్స్ అయితుంటాయి గదా! అందరూ ఎడిట్ చేస్తున్నప్పుడు వీడియోస్ అవి ఎంత బాగా వస్తుంటాయి గదా! ట్రైలర్ కట్స్ అవి చూసి బాగా ఇంపాక్ట్ అనిపించింది. అట్లా నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ దీనిపైన వచ్చింది. అంటే కాలేజ్ అంటే ఇంటర్ కాలేజా? డిగ్రీ, బీటెక్? బీటెక్ కాలేజ్. బీటెక్ అయిపోయింది మీది? బీటెక్ 4 అయిపోయింది. ఇయర్స్ అయిపోయింది బీటెక్. అంటే లాస్ట్ ఇయర్ అయిపోయింది 2025. బీటెక్ చేసి కూడా మీరు ఎడిటింగ్ ఎందుకు ఎంచుకున్నారు అసలు? కాలేజ్ టైమ్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది. కానీ మా పేరెంట్స్ ఎట్లా అంటే ఇంత చదువుకొని నువ్వు ఇటు సైడ్ ఎందుకొచ్చినావు అన్నట్టుండే. కానీ 6 మంత్స్ ఏమో నేను ట్రైనింగ్ చేసిన సార్ టీసీఎస్‌లో. నాకంత ఇంపాక్ట్ అనిపియలేదు. చేసిన జాబ్ ఏదో నచ్చిన ఫీల్డ్‌లో చేస్తే అయిపోతది గదా! అని మెల్లగా మా వాళ్ళని కన్విన్స్ చేసి ఇటు సైడ్ సో వచ్చేసాను. ఆఫ్టర్ బీటెక్ అయిన తర్వాత ఎడిటింగ్ ఫీల్డ్‌కొచ్చారు. ఆ! సో మోస్ట్‌లీ మీ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరు కదా! అంటే అబ్బాయి ఎడిటింగ్ నేర్చుకుంటదని ఒప్పుకోరు గానీ, అసలు అమ్మాయి నేర్చుకోవడం అనేది కొంచెం యాక్చువల్‌గా ఒప్పుకోలేదు గూడా. నాకు ముగ్గురు సిస్టర్స్ ఉంటారు సార్. వాళ్ళు కొంచెం ఎంకరేజ్ జేషిర్రు. మా నాన్న ఫీకి గూడా మనీ ఇయ్యలేదు. మా సిస్టర్ పే జేసింది. అంటే మొత్తం సిస్టర్సే, మీకు బ్రదర్స్ ఎవరు లేరు? ఎవరు లేరు. మా సిస్టర్ హెల్ప్ జేషిర్రు. ఒక 2 మంత్స్ టైమ్ అడిగిన. 2 మంత్స్ టైమ్‌కైతే ఒప్పుకున్నారు. ఓకే. 2 మంత్స్‌లో నువ్వు చేయగలుగుతావు. నీకు ఓకే అనిపిస్తే ఓకే. లేకుంటే మళ్ళీ ఇటు సైడే జాబ్ జేసుకోవాలి అని జెప్పిర్రు. దానికి ఒప్పుకొని కన్విన్స్ జేసి వచ్చిన. సో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటే మీరు యూట్యూబ్ కూడా నేర్చుకోవచ్చు కదా! సో వై అకాడమీ చూజ్ చేసుకుందాం అనుకున్నారు? నేను నార్మల్‌గా అకాడమీస్ సెర్చ్ జేషిన. అంటే పోయి చూద్దామని గూడా అనుకున్నా. అయితే అందులో ఫస్ట్ వచ్చిందే గరుడ అకాడమీకొచ్చిన. ఓకే. నాకు అంటే ఎవరైనా రిఫర్ చేస్తారా గరుడ అకాడమీ లేకపోతే? ఎవ్వరు రిఫర్ చేయలేరు. రీల్స్ చూసినా ఓకే. హ్మ్. అకాడమీ బానే ఉన్నట్టుంది అనిపిచ్చింది. వచ్చినా భూషణ్ సార్ దగ్గర కూర్చున్నప్పుడు సార్ చెప్పిన విధానం నాకు కన్విన్స్ అనిపిచ్చింది. ఓకే. మీకు నచ్చితే జాయిన్ కండి. ఫస్ట్ ఒక దగ్గర డెమో క్లాస్ వినండి. 15 డేస్ చూడండి. నచ్చకపోతే మేము అన్నీ మీకు ఇచ్చేస్తాను. ఎవరైనా సరే మీరు చెప్పారు కదా సార్, మీరు మా అకాడమీకే రావాలి అన్నట్టు ఉంటది. కానీ సార్ ఏమని చెప్పిండంటే మీరు చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఫోర్స్ ఏం లేదు అంటే నాకు ఓకే. జెన్యూన్ అనిపిచ్చింది. సో జాయిన్ అయిన డెమో క్లాస్ ఇన్నప్పుడు నాకు ఏం రాదు కాబట్టి చాలా వర్త్ అనిపిచ్చింది. అంటే ఫస్ట్ డెమో క్లాస్ వినిన తర్వాత మీరు జాయిన్ అయ్యారా? లేకపోతే జాయిన్ అయిన తర్వాత డెమో క్లాస్ విన్నారా? డెమో క్లాస్ విన్నాకనే జాయిన్ అయినా సార్. డెమో క్లాస్ విన్నాక జాయిన్ అయ్యారు. సో ఏదైనా ఒక రీల్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు. మీ షార్ట్ ఫిల్మ్స్ చూసాను నేను కూడా. అండ్ రీల్స్ కావచ్చు. ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎక్కువ వర్క్ అనిపించిందా? టఫ్ అనిపించిందా? దేనికి అనిపియలేదు. నాకు ట్రైలర్ కట్ చేసినప్పుడు 9 అవర్స్ పట్టింది సార్ ఫస్ట్. ఓకే. నాకు అప్పటికి ఏమనిపించిందంటే ట్రైలరే ఇంత హార్డ్ ఉంది. 9 అవర్స్ పట్టింది అనిపించింది. కానీ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కొచ్చేసరికి దానికంటే డబల్ పట్టింది 2 డేస్ అని. అంటే స్టార్టింగ్ ఏదైనా రాదు కదా సార్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది చేస్తూనే వస్తది. టైం అనేది స్లో అయితది. నాకట్లా సో మరి అలాంటి టైంలో ఆగిపోదాం, ఇది మనకి ఇంక వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇంకెందుకు మనకి సెట్ కాదని చెప్పేసి అనిపించిందా మరి? అనిపియలేదు సార్. ఎందుకంటే నాకు ఫీల్డ్ ఇష్టం. ఇష్టం ఉన్న దాంట్లో నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటావు. ఆ! ఎంత హార్డ్ ఉన్నా నేర్చుకోగలుగుతావు. ఓకే. మరి మెంటర్స్‌లో మీకు మోస్ట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలో కావచ్చు. చైతన్య బ్రో సార్. చైతన్య ఎవరు? చైతన్య బ్రోకి చాలా అదేంటిది ఓపిక ఉంటది. ఓకే. నాకు ఒకవేళ రాకపోయిందనుకో ఫస్ట్ వేరే వాళ్ళ వర్క్ డిస్టర్బ్ చేయదు కదా సార్. చైతన్య బ్రో ఎక్కడున్నా మెల్లగా లెంకి తీసుకొని వచ్చుకునేదాన్ని సార్. సో బా చెప్పేవాడా క్లాస్? చాలా బాగా చెప్పేవాడు. అంటే విసుక్కోకుండా తనకేమనిపించిందో నాకు తెలీదు గానీ సార్, నేను ఎన్ని సార్లు డౌట్ వచ్చి అడిగినా సార్ చెప్పేవారు. సో మరి వాట్ అబౌట్ చాలా మంది ఉన్నారు కదా! నరేష్ ఉన్నాడు, ప్రేమ్ ఉన్నారు, హేమంత్ ఉన్నాడు. స్టార్టింగ్ ఎవరైతే మనకు కనెక్ట్ అయితారో వాళ్ళని ఎక్కువ అప్రోచ్ అయితాం కదా సార్. నాకు అంతమంది అంటే మెంటర్స్ ఉన్నా నేను ఆ అన్ననే పిలిచేదాన్ని. ఓకే. నాకు ఒక కంఫర్ట్. నేను ఏదైనా అడగొచ్చు అన్న ఫీల్ వచ్చింది. సో అయితే మీరు ఇన్ని డౌట్స్ అడిగారు కదా! 2 మంత్స్‌లో ఎప్పుడైనా సరే ఐ థింక్ మేబీ మీరు చైతన్య అడిగి ఉంటారు ఎక్కువ మోస్ట్‌లీ డౌట్స్ అంతా కూడా. ఎప్పుడైనా సరే ఒక సిట్యుయేషన్‌లో చిరాకుగా ఫీల్ అవ్వడం కావచ్చు, ఏమైనా అయిందా లేదు చైతన్య? సార్. అస్సలు. లేదు. అస్సలు లేదు. ఓకే. సో శ్రీను సార్ క్లాసెస్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు? అర్థమయ్యేటట్టు చెప్తారు సార్. అంటే మనం అడగొచ్చు సార్ ఏదైనా చెప్తాడు సార్. ఓకే. గరుడ అకాడమీలో మీకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటి? ఇంకొక 2 డేస్‌లో మీకు అయిపోతుంది బ్యాచ్. మీరు ఏది మిస్ అవుతారు? అండ్ మీకు ఫేవరెట్ థింగ్ ఏంటి గరుడ అకాడమీలో? ఫస్ట్ గరుడ అకాడమీలో నాకు నచ్చింది కంఫర్ట్ జోన్ సార్. ఓకే. అదే మిస్ అయిందా? అంటే కంపెనీలో అట్లా ఉండదు కదా సార్. అంత అవునవును. కంఫర్ట్‌గా ఉండది. మనం ఏం చేసినా అనేవాళ్ళు ఉంటారు. ఇందులో ఇక్కడ మనకి ఫ్రీడమ్. సో అంటే ఇక్కడ ప్రైవసీ విషయంలో గరుడ అకాడమీలో మీకేమనిపించింది? ఎందుకంటే మోస్ట్‌లీ అబ్బాయిలు ఉంటారు. అరౌండ్ మీ బ్యాచ్ అరౌండ్ 4 మెంబర్స్ ఇలా ఉన్నారు అమ్మాయిలు కదా! ఆ! సో అందులో మీకు తెలీదు కదా! ఎంతమంది ఉంటారు ఏంటి అనేసి. కొంచెం భయం ఉంటది. సో ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయింది మీకు ఇప్పుడు మీకేమనిపిస్తుంది గరుడ అకాడమీలో ప్రైవసీ అంతా గూడా? ప్రైవసీ చాలా బావుంటది సార్. అంటే మనకు సెక్యూర్ ఉంటది సార్. ఎందులోనైనా సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. కానీ అందరూ మంచిగానే ఉంటారు సార్. ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడ్ ఏజ్ ఉన్న వాళ్ళే వస్తారు కదా సార్. మెచ్యూరిటీ కొంచెం అవును. ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి అంతేముండదు సార్. అంటే గరుడ అకాడమీలో మీరేమనుకుంటున్నారు? అంటే జాబ్స్ ఎలా వస్తాయనుకుంటున్నారు? చాలా మంది డౌట్స్ ఉంటాయి. జాబ్ ఇచ్చేస్తున్నారు అంటే ఎలా ఇస్తున్నారు? ఎలా జాబ్స్ వస్తాయి? కొంచెం చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా! ఆ! సో వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి?
ఫస్ట్ మన 2 మంత్స్ కోర్స్ మంచిగా పర్ఫెక్ట్ నేర్చుకున్నాం అనుకో, అంటే ప్లేస్మెంట్స్ వాళ్ళు వస్తుంటారు. వచ్చి మనల్ని అప్రోచ్ అవుతున్నప్పుడు నువ్వు డెమో ఎడిట్ చేసి చూపెట్టినావు అనుకో, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. మళ్ళీ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటది. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్‌ను సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. అందులో నుండి మనం అప్లై చేసుకోవచ్చు సార్. సో మొత్తం టోటల్‌గా అయితే మీరు గరుడ అకాడమీకి ఇచ్చే రేటింగ్ ఏంటి? 5 ఔట్ ఆఫ్ 5లో? 5 ఇస్తా సార్. సో ఎనీ వన్ లైన్ అబౌట్ గరుడ అకాడమీ, ఏదైనా ఒక్క వర్డ్‌లో గరుడ అకాడమీ గురించి చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు? బెస్ట్ అకాడమీ. బెస్ట్ అకాడమీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.